పోరలను అర్రల కూకుండా పెట్టి తెల్లందాకా పొద్దుందాకా ఒకటే చదువుపిచ్చుడు చేస్తే ఆయంత బట్టి పడితే 4 జవాబులు వస్తుండొచ్చు, పరీక్షల్లో 4 మార్కులు వస్తుండొచ్చు. కానీ తెలివి మాత్రం ఆవగింజంత సుతరాదు. చాలా మంది ఒయిలో ఉన్న పాఠాలు తప్పితే బయట ముచ్చట్లు అడిగితే దిక్కులు చూస్తుంటారు పక్క. గందుకే అప్పుడప్పుడు స్టడీ టూర్లని ఎగ్జిబిషన్లని తీసుకుపోతుంటారు. అక్కడ ఉన్నవి చూసి కొంతన నేర్చుకుంటారని. అట్లనే ఓ తాన సుత ఎగ్జిబిషన్ నడుస్తుంటే పోర్లంతా లైన్ కట్టిండ్రు. మరి మనం సుత చూద్దాం పాండ్రి ఏమున్నాయో. అరెవ్వా, బుల్లెట్ బండి మీద ముద్దుగా కూకున్నది అస్థి పంజరం, ఇటోటి కూకొని చెస్ ఆడుతున్నది. ఈడనేమో పెండ్లి పిల్ల గేటప్పు. ముచ్చటేందంటే మనిషి పెయ్యి ఎట్లుంటది, బాడీలా ఏమేం పార్టులుంటాయి, అవి ఎట్లెట్లా పనిచేస్తాయి, ఏం తిప్పలొస్తాయి, ఎట్లా మారుతాయి అన్ని ఎరికైతట్టు మహబూబ్ నగర్ ఎస్విఎస్ మెడికల్ కాలేజీలా ఎగ్జిబిషన్ పెడితే ప్రైవేటు సర్కార్ బడులు కాలేజీల పోరలొచ్చి చూస్తున్నారు. హగో మన పెయ్యిలా ఎన్ని బొక్కలుంటాయో అన్ని తీర్లున్నాయి. ఇది కాలు, ఇది రెక్క, ఇదేమో గుండె, ఇది లివరు, ఇటు ఊపిరితిత్తులు, అటు మెదడు. హో కొడుకో, మనిషి డెడ్ బాడీని సుత పెట్టిర్రు. ఇక అమ్మ కడుపులు ఉన్నప్పటికెళ్ళి బయటికి వచ్చేదాకా పిండం ఎట్లెట్లా డెవలప్ అవుతుందని పోరలకు అర్థమైతట్టు చెప్తున్నారు డాక్టర్ చదువు చదివేటోళ్ళు. కొత్త విషయాలను నేర్చుకున్నాము. ఇక్కడ మేము బ్రెయిన్, హ్యాండ్స్ ఇంకా చాలా చూసాము. ఇప్పుడు చూసినవన్నీ మాకు ఫ్యూచర్ లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. అవయవాలు ఎలా పనిచేస్తాయి నిజంగా చూడలేని కూడా మేము ఇక్కడ చూసాం. అన్ని ఏ ఫుడ్ తింటే ఏ అవయవం ఎలా పనిచేస్తుంది అవన్నీ మేము తెలుసుకోగలిగాం. పుసుక్కున యాక్సిడెంట్ అయ్యి కాలో రెక్కో ఇరుగుతే ఎట్లా అతక పెడతారు, వాటి కోసం ఏ మతార్లు ఆడకం చేస్తారో సుతున్నాయి. అది ఉన్నది ఇది లేదు అనకుండా 1200 తీర్ల ఎగ్జిబిట్లు పెట్టి ఏం తక్కువ 1000 మంది దాకా వీటి గురించి పోరలకు ఎరక చెప్పిర్రు. 8th, 9th, 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి వాటి గురించి నాలెడ్జ్ ఉంటుంది, కానీ అవి బేసికల్లీ బాడీలో ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఐడియా ఉండదు. కాబట్టి వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్. ఇలా పాఠాలలో చదువుకున్న దానికంటే ఈడ నియంగా చూసి మస్తు నేర్చుకున్నాం, మాకు బగ్గా అక్కరికొస్తది అనుకొస్తున్నారు. అట్లనే ఉత్తగానే బుగులు పడుతుంటారు కొందరు పోరలు. గసొంటోళ్ళ భయం పోగొడటానికి సుతా ఈసొంటి ఎగ్జిబిషన్లు ఇంకిన్ని పెట్టాలని కోరుతున్నారు పోరలు. Some people feel so that is a very good thing, and also the ones who go for the medical field, it's very helpful for them. కానీ ఒయ్యిలు పట్టుకొని బట్టి పట్టే బదులు ఇట్లా ఒక్కపారి చూస్తే చాలు ఎల్ల కాలం యాదుంటది. ఈ ఉపాయం చేసినందుకు గా కాలేజోళ్లను తారీఫ్ చేయాల్సిందేనుల్లా.